ఇవాళ మీకు ఇంకొక బడియా హైదరాబాద్ డిష్ చూపిస్తా. దాని పేరే ఆలుగడ్డ ఈస్ట్. పేరైతే మస్తు అలాగుందిలే, కానీ ఎవడు పెట్టిండు ఎట్లా పెట్టిండు అనేది అసలు ఐడియా కూడా లేదు. తరతరాల నుంచి మా ఇంట్లో అట్లనే వస్తా ఉంది పేరు. ఇదైతే ప్రాపర్ పాత బస్తీ డిష్ అని చెప్తా, ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండే బాగా. ప్రతి ఏడాది రాఖీకి, పూజలకి, పండగలకి బేసిక్ గా వెజ్ వండాలంటే ఇది ఒక స్పెషల్ ఐటమ్ లెక్క వండుతారనమాట. చాలా పాతకాల డిష్. చూడడానికి వెజ్ కూర్మా లెక్క ఉంటది, కానీ వెజ్ కూర్మా అసలు గానే కాదు, చాలా అలాగుంటది టేస్ట్. డే బై డే ఇట్లాంటి పాత డిషెస్ అన్ని కూడా ఎక్స్టెంట్ అయిపోతున్నాయి, ఎవడు చేసుకుంటలేడు. అమ్మమ్మ కాడ నేర్చుకొని తెలుసుకున్న రెసిపీ ఇది. స్టార్టింగ్ లో ఒక 2 సార్లు నాకు సరిగ్గా రాలే, గానీ ఆఖరికి వచ్చినప్పుడు ఇక షూటింగ్ చేసిన. ఇది యాక్చువల్ కన్సిస్టెన్సీ అంటే కొంచెం వాటరీ ఉంటది, కానీ నేను మాత్రం ఇడ జర కన్సిస్టెన్సీ థిక్ చేసిన. జర నీళ్లు పోసుకుంటే సరిపోతది. ఎంతమంది ఇంట్లల్లా ఈ ఆలుగడ్డ ఈస్ట్ చేసుకుంటారో ఎంత మందికి తెలుసో కమెంట్ సెక్షన్ లో చెప్పుండ్రి. ఎంతైనా చిన్నగా ఉన్నప్పుడు బాగా ఇష్టంగా తినేటివి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళా చేసుకొని తింటే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ బీ చేయలేను. అమ్మ జైతుంది కదా, ఎందుకు ఇంత చెప్తున్నాను. ఉంటామలా.